హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం భౌతిక రసాయన శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. రెండు యానకాలను వేరు చేసే ఒక వక్రతలాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ వక్రతలం ఏ గోళానికి సంబంధించినదో ఆ గోళ కేంద్రాన్ని వక్రతా కేంద్రం అని అంటాము. వక్రతా కేంద్రం నుండి వక్రతలంపై ఏదేని బిందువుకు గీసిన రేఖ ఆ బిందువు వద్ద వక్రతలానికి లంబం అవుతుంది. వక్రతలంపై వివిధ బిందువులకు లంబం దిశ మారుతుంది. వక్రతలం యొక్క కేంద్రాన్ని ధ్రువం అని అంటాము. వక్రతా కేంద్రాన్ని ధ్రువాన్ని కలిపే రేఖను ప్రధాన అక్షం అని అంటాం. సమతల ఉపరితలంపై పతనమైన కాంతి వలె వక్రతలంపై పతనమైన కాంతి కూడా విరళ యానకం నుండి సాంద్రతర యానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబానికి దగ్గరగా విచలనం పొందుతుంది. సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు లంబానికి దూరంగా విచలనం పొందుతుంది. స్నెల్ నియమం ప్రకారం తలానికి గీసిన లంబం వెంట ప్రయాణించే కిరణం విచలనం పొందదు. అందువల్ల ప్రధానాక్షం వెంట ప్రయాణించే కిరణం వక్రతా కేంద్రం గుండా ప్రయాణించే కిరణాలు లంబం వెంటే ప్రయాణిస్తాయి, అనగా అవి విచలనం పొందవు. వక్రీభవన కిరణం ప్రధానాక్షాన్ని ఖండించే బిందువును నాభి అని అంటాం. ప్రధానాక్షానికి అతి దగ్గరగా ప్రయాణించే కిరణాలను పారాక్సియల్ కిరణాలు అని అంటాం. ఈ పాఠానికి సంబంధించి ఈ క్రింది ఉదాహరణను గమనించండి. ఈ క్రింద ఇవ్వబడిన ఉదాహరణను పరిశీలించండి. ఈ క్రింది ఉదాహరణను గమనించండి.
కటకాలు రెండు ఉపరితలాలతో ఆవృతమైన పారదర్శక పదార్థం యొక్క రెండు తలాలు లేదా ఏదో ఒక తలం వక్రతలమైతే ఆ పారదర్శక పదార్థాన్ని కటకం అని అంటాం. అనగా కటకం యొక్క రెండు ఉపరితలాలలో కనీసం ఒకటి వక్రతలమవుతుంది. కటకాల రకాలు: ద్వికుంభాకార కటకం, ద్విపుటాకార కటకం, సమతల కుంభాకార కటకం, సమతల పుటాకార కటకం, పుటాకార కుంభాకార కటకం. రెండు తలాలు ఉబ్బెత్తుగా ఉండే కటకాలను ద్వికుంభాకార కటకాలు అని అంటారు. ఈ కటకం అంచుల వద్ద పల్చగాను మధ్యలో మందంగాను ఉంటుంది. రెండు తలాలు లోపలి వైపు వంగి ఉన్న తలాలుగా ఉంటే ఆ కటకాలను ద్విపుటాకార కటకాలు అని అంటారు. ఈ కటకం యొక్క అంచుల వద్ద మందంగాను మధ్యలో పల్చగాను ఉంటుంది. కటకం యొక్క రెండు వక్రతలాలు రెండు గోళాలకు సంబంధించినవి. ఒక వక్రతలానికి సంబంధించిన గోళం యొక్క కేంద్రాన్ని ఆ వక్రతలం యొక్క వక్రతా కేంద్రం అని అంటాము. ఒక కటకానికి రెండు వక్రతలాలు ఉంటే దాని వక్రతా కేంద్రాలను C1 మరియు C2లతో సూచిస్తాం. C1 మరియు C2లను కలిపే రేఖను ప్రధాన అక్షం అని అంటాము. వక్రతా కేంద్రం నుండి వక్రతలం వరకు గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం అని అంటాం. కటకం యొక్క రెండు వక్రతా వ్యాసార్థాలను R1 మరియు R2లతో సూచిస్తాం. కటకం యొక్క మధ్య బిందువును కటక దృక్ కేంద్రం అని అంటాము. కటక నాభ్యంతరం: కటకంపై పతనమైన సమాంతర కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి లేదా ప్రధానాక్షంపై గల ఒక బిందువు నుండి వెలువడుతున్నట్లుగా కనిపిస్తాయి. కాంతి కిరణాలు కేంద్రీకరింపబడిన బిందువు లేదా కాంతి కిరణాలు వెలువడుతున్నట్లు కనిపించే బిందువును కటక నాభి F అని అంటాం. ప్రతి కటకానికి రెండు నాభులుంటాయి. నాభి మరియు దృక్ కేంద్రం మధ్య దూరాన్ని కటక నాభ్యంతరం అని అంటాము. కటకాలతో కిరణ చిత్రాలను సులభంగా గీయడానికి కుంభాకార కటకాన్ని ఇక్కడ ఇవ్వబడిన గుర్తుతోనూ పుటాకార కటకాన్ని ఈ గుర్తుతోనూ సూచిస్తాం. కటకం గుండా ప్రయాణించేటప్పుడు కాంతి కిరణం ప్రవర్తించే సందర్భాలు: ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే ఏ కాంతి కిరణమైనా విచలనం పొందదు. కటక దృక్ కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం కూడా విచలనం పొందదు. ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణాలు నాభి వద్ద కేంద్రీకరించబడతాయి. కాంతి కిరణాలు కనిష్ట కాల నియమాన్ని పాటిస్తాయి కాబట్టి నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం వక్రీభవనం పొందాక ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ప్రధాన అక్షానికి కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతి కిరణాలు నాభీయ తలంపై ఏదేని బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి లేదా నాభీయ తలంపై ఏదేని బిందువు వద్ద వికేంద్రీకరింపబడతాయి. నాభీయ తలం అనేది ప్రధాన అక్షానికి లంబంగా నాభి వద్ద గల తలం. అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు
అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు కటకంపై పడే కాంతి కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటాయి. ఆ కిరణాలు నాభి వద్ద కేంద్రీకరింపబడతాయి కనుక నాభి వద్ద బిందురూప ప్రతిబింబం ఏర్పడుతుంది. వక్రత కేంద్రానికి ఆవల ప్రధాన అక్షంపై వస్తువును ఉంచినప్పుడు వక్రత కేంద్రానికి ఆవల ప్రధాన అక్షంపై వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ పరిమాణం తక్కువగా ఉంటుంది. తలకిందులుగా ఉన్న నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది ప్రధాన అక్షంపై F1 మరియు C1 బిందువుల మధ్య ఏర్పడుతుంది. వక్రత కేంద్రం వద్ద వస్తువును ఉంచినప్పుడు వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు C1 వద్ద నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువు పరిమాణంతో సమానమైన పరిమాణం గల ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది. వక్రతా కేంద్రం నాభి మధ్య వస్తువును ఉంచినప్పుడు వక్రతా కేంద్రం నాభి మధ్య ఉంచినప్పుడు నిజ ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది. ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే ఎక్కువ ఉంటుంది. ప్రతిబింబం C1కు ఆవల ఏర్పడుతుంది. నాభి వద్ద వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. నాభి మరియు కటక దృక్కేంద్రం మధ్య వస్తువును ఉంచినప్పుడు నాభికి కటక దృక్కేంద్రానికి మధ్య ఉంచినప్పుడు నిటారుగా ఉన్న మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. కటకానికి వస్తువు ఉన్న వైపునే నిటారుగా ఉన్న మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆవర్తనం చెందిన ప్రతిబింబం. మిథ్యా ప్రతిబింబం ఏర్పడితే దానిని మనం కంటితో చూడగలం. నిజ ప్రతిబింబాన్ని మనం కంటితో నేరుగా చూడలేము. దానిని తెరపై పట్టినప్పుడే చూడగలం. ఆవర్తనం చెందిన మిథ్యా ప్రతిబింబం కటకానికి వస్తువు ఉన్న వైపునే ఏర్పడుతుంది. అంటే కటకం గుండా చూసే ప్రతిబింబం నిజ ప్రతిబింబం కాదు, అది మిథ్యా ప్రతిబింబం. సూక్ష్మదర్శిని ఆవర్తనం చెందిన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కటక నాభ్యంతరం కన్నా తక్కువ దూరంలో వస్తువుని ఉంచినప్పుడు మాత్రమే మిథ్యా ప్రతిబింబం ఆవర్తనం చెందుతుంది. వస్తువు ప్రధానాక్షంపై ఏ స్థానంలో ఉన్న పుటకటక దృక్కేంద్రం మరియు నాభి మధ్య వస్తువు కంటే తక్కువ పరిమాణం గల నిటారు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ క్రింద ఇవ్వబడిన ఉదాహరణను పరిశీలించండి.
ఈ క్రింద ఇవ్వబడిన దానిని పరిశీలించండి. కటకనాభ్యంతరం పరిసర యానకంపై ఆధారపడుతుంది. కటక తయారీ సూత్రం 1/f = n-1 × 1/r1 - 1/r2. కటకాన్ని గాలిలో ఉంచిన సందర్భానికి మాత్రమే ఈ సూత్రాన్ని వినియోగించాలి. ఇందులో n పరమ వక్రీభవన గుణకం. కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కన్నా తక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచినప్పుడు అది కేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది. కానీ దాని వక్రీభవన గుణకం కన్నా ఎక్కువ వక్రీభవన గుణకం గల యానకంలో ఉంచినప్పుడు అది వికేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది. నీటిలో ఉండే గాలి బుడగ వికేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది. ఆవర్తనం. కటకాల వల్ల ఏర్పడే ప్రతిబింబం పరిమాణం గురించి చూడండి. ఈ క్రింద ఇవ్వబడిన ఉదాహరణను పరిశీలించండి. ఈ క్రింద ఇవ్వబడిన ఉదాహరణను పరిశీలించండి.
కుంభాకార కటకానికి సంబంధించి వివిధ సందర్భాలలో ఏర్పడే ప్రతిబింబ లక్షణాలకు సంబంధించిన పట్టికను పరిశీలించండి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.